నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను హిమ. ఎవరికి వారు సారీ చెప్పుకున్నారు, విచారణలకు హాజరయ్యారు. అయినా ఆ వివాదం మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో మహిళల వేషధారణపై శివాజీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను ఊపేశాయి. గతంలో కూడా మహిళల వేషధారణలపై పలు విమర్శలు, వివాదాలు వచ్చాయి. బహిరంగ వేదికలపై కూడా నటులు, ప్రముఖులు చేసిన కామెంట్స్తో రచ్చరచ్చగా మారింది. ఓ వేడుకలో శివాజీ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. గతంలో బాలకృష్ణ కూడా చేసిన కామెంట్స్ వివాదాలకు దారితీశాయి. గొడవపై మహిళా కమిషన్లు స్పందించడంతో విచారణకు కూడా హాజరయ్యారు. హీరో శివాజీ మాత్రం మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నారంటూ ప్రకటించారు. ఆడ మగ ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది. ఆ ఈక్వాలిటీ ఉండాలి. ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం, సెల్ఫ్ కంట్రోల్, ఇన్సెక్యూరిటీస్. మళ్ళీ చెప్తున్నా, ఇన్సెక్యూరిటీస్, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని. వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట. మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను. ఈ దుమారంలో మహిళలపై నేరాలు, వేధింపులు పెరగడం, వారికి భద్రత కల్పించడం వంటి అంశాలు కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. గతంలోనే ప్రభుత్వాలు చట్టాలు చేసిన నేరాలు ఆగడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. శివాజీ ఇష్యూ తర్వాత అనసూయ వర్సెస్ రాశి వివాదం తెరపైకి వచ్చింది. ఓ ప్రైవేట్ ఛానల్ షోలో యాంకర్ అనసూయ రాశి పట్ల అసభ్యకరమైన కామెంట్స్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దానిపై స్వయంగా స్పందించిన రాశి, ఆనాడు అనసూయ అలా అనాల్సింది కాదంటూ గుర్తు చేశారు. అంతే, రెస్పాండ్ అయిన అనసూయ రాశికి క్షమాపణలు చెప్పింది. ఇక యూట్యూబర్ అన్వేష్ హిందూ దేవతలపై చేసిన కామెంట్స్పై భక్తులు భగ్గుమంటున్నారు. పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. నా అన్వేషణ ఛానల్కు అన్సబ్స్క్రైబ్ పేరుతో క్యాంపెయిన్ కూడా నడుస్తోంది. దేవతలపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారని అన్న అన్వేష్ భక్తులకు సారీ కూడా చెప్పాడు. అయితే ఇప్పుడే కాదు, గతంలో కూడా సినీ నటులు మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపై. వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక బాధితులకు కలిగే ఇబ్బందులు, ప్రభావంపై కూడా చర్చ జరుగుతోంది. అయితే దుస్తుల వివాదంతో పాటు మహిళలపై దాడులు, వేధింపులు, అత్యాచారాలు ఆగకపోవడం కూడా ఇప్పుడు ప్రధాన సమస్యగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్న నేరాలు పెరుగుతున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ చెబుతున్న లెక్కలు ఆందోళనలు కలిగిస్తూ ఉన్నాయి. మహిళల దుస్తులు ఒకవైపు, వారి భద్రత, హక్కుల అంశాలపై సమాజంలో చర్చలు, వివాదాలు ఆగడం లేదు. ఒక కామెంట్ చేసి సారీ చెప్తే సమస్య పరిష్కారం అవుతుందా? రాశికి అనసూయ సారీ చెప్తే సరిపోతుందా? ఎప్పుడో జరిగిన ఘటన ఇప్పుడే ఎందుకు వచ్చింది? యూట్యూబర్ అన్వేష్ని భారత్ తీసుకొస్తారా? ఒకరి వేషధారణపై మరొకరు చెప్పడం కరెక్టేనా? ఒక వ్యక్తిని మనిషిగా చూడలేరా? జన అరణ్యంలో ఉన్న మానవ తోడేళ్ల సంగతి ఏంటి? రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే చూస్తున్నాం, గత 2-3 వీక్స్గా కూడా శివాజీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఒక్కొక్కరు కూడా మాట్లాడడం జరుగుతోంది. యూట్యూబర్ అన్వేష్ వచ్చాడు, యాంకర్ అనసూయ వచ్చింది, ఇప్పుడు తెర మీదకు రాశి యాక్ట్రెస్ రాశి కూడా వచ్చారు. తనపై ఎప్పుడో ఒక ఛానల్లో అనసూయ చేసిన కామెంట్స్కు సంబంధించి ఆవిడ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది, మాట్లాడుతూ కూడా రాశి. సో నేపథ్యంలో ఇప్పుడే రాశికి ఆ విధంగా మాట్లాడడానికి సంబంధించి కూడా యాంకర్ అనసూయ క్షమాపణలు చెప్పారు. అప్పుడు నాకంత తెలుగు స్పష్టంగా రాదు, రైటర్ చెప్పిన విధంగా కూడా నేను ఆ డైలాగ్ నాతో చెప్పించారు, అప్పుడు నాకంత శక్తి కూడా లేదు వాళ్ళని ఎదిరించడానికి. బట్ ఇప్పుడు దానికి సంబంధించి కూడా వెనక్కి తీసుకోలేను, సరిదిద్దలేను, బట్ సారీ ఒకటి నేను చెప్పగలుగుతాను. అప్పటికిప్పటికి చాలా నాలో మార్పు వచ్చింది. మహిళల గౌరవాలకు సంబంధించి, హక్కుల గురించి నేను చాలా పోరాడుతున్నాను, నాలో మార్పు వచ్చిందంటూ కూడా సారీ చెప్తూ కూడా యాక్ట్రెస్ రాశికి సారీ చెప్తూ కూడా అనసూయ ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఈ వివాదం ఎక్కడితో ఆగుతుందా? సారీ అసలు ఎందుకు చెప్పినటువంటి, అంటే అనసూయ సారీ చెప్పినా కూడా కింద మనం కామెంట్స్ చూస్తే చాలా వరకు ఆమె చెప్పిన దానికి డిస్లైక్స్ వస్తూనే ఉన్నాయి. ఎక్కువగా మోస్ట్ కామెంటెడ్ స్టోరీలో కూడా ఆమెని వ్యతిరేకించిన వాళ్ళ సంఖ్య ఉంది. నిజంగానే ఆమె సారీ చెప్పడాన్ని ఎట్లా తీసుకుంటున్నారు జనాలు? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రత్న గారు మహిళా కౌన్సిలర్ జూమ్లో జాయిన్ అయ్యారు. అలాగే లక్ష గారు జాతీయ అవార్డు గ్రహీత,
సో ముందుగా లక్ష గారు ఏం చెప్తారు, ఎందుకు ఇంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు? 2-3 వీక్స్గా కూడా ఇదే విషయం పైన మాట్లాడుతున్నారు, బట్ ఇంత సారీలు చెప్తున్నా కూడా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ అనేది పడడం లేదు. సారీ చెప్పినా కూడా ఎందుకు ఫుల్ స్టాప్ పడడం లేదంటారు? అసలు ఈ డిస్కషన్ చాలా బాధాకరమైన విషయం అండి. అంటే ఇది పర్టికులర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అసలు ఈ టాపిక్. ఇది చర్చించాల్సిన విషయం అసలు ఉమెన్ డ్రెస్సింగ్ మీద కానీ, లేకపోతే ఆ ఎందుకు పర్టికులర్ గా ఇంత వివాదాలు అనేవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. కొంతమంది అబ్యూజివ్ గా మాట్లాడుతున్నారు, కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కొంతమంది కొన్ని ఆబ్జెక్ట్స్ ని చూపిస్తూ ఆ ఆ, చాలా ఏమంటారు దారుణంగా మాట్లాడుతున్నారు. అసలు మనం ఆలోచించాల్సిన విషయం అసలు ఇండియాలో మన సిచ్యువేషన్ అసలు ఎలా ఉంది, ఏం జరుగుతుంది, ఏ టాపిక్ పైన మనం డిస్కస్ చేస్తున్నాం, ఎటువంటి విషయాలపైన మనం మాట్లాడుతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే పర్టికులర్లీ ఒక ఉమెన్ పరంగా అయితే షీ హ్యాస్ అ చాయిస్ ఆఫ్ వేరింగ్ వాట్ ఎవర్ కంఫర్టబుల్ షీ ఫీల్స్ అకార్డింగ్ టు హర్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొఫెషన్ వైజ్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ వైజ్ కానీ, ప్రొఫెషన్ వైజ్ కానీ, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లో ఉంటారు. ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్క డ్రెస్సింగ్ ఉంటుంది. సో అకార్డింగ్ టు ద కంఫర్టబిలిటీ వాట్ ఎవర్ a woman has a choice to have a self respect to herself around with the along with the surroundings and all. దీని పరంగా కూడా మోస్ట్లీ ఏంటంటే చాలా అబ్యూజివ్ థింగ్స్ కానీ, చాలా అబ్యూజివ్ గా మాట్లాడడం కానీ ఇవన్నీ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అండ్ మోస్ట్లీ వచ్చేసి ఐఎమ్ నాట్ పర్టికులర్లీ పాయింటింగ్ అవుట్ ఆల్ ది మేల్ జెండర్స్. దేర్ ఆర్ వెరీ ప్యూర్ జెంటిల్మెన్ హు ఆర్ లైక్ వెరీ స్వీట్ అట్ హార్ట్స్. అండ్ మనం సోషల్ మీడియాలో కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. లైక్ అబ్యూజివ్ గా మాట్లాడడం, లేకపోతే సెక్షువల్లీ ఆబ్జెక్టిఫై చేస్తూ మాట్లాడడం, లేకపోతే ఫిజికల్ అసాల్ట్స్ చేయడం. అండ్ పర్టికులర్ గా మనం చూసుకుంటే డ్రెస్సింగ్ మనం పక్కన పెట్టేద్దాం కాసేపు. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటే స్కూల్స్ లో కానీ, వర్క్ ఏరియా ప్లేసెస్ లో కానీ, ఈవెన్ స్కూల్ స్టూడెంట్స్ 7th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ వాళ్ళు ఏమి సెక్షువల్ ఆబ్జెక్టిఫైయింగ్ గా వాళ్ళు చూపిస్తున్నారండి. అండ్ దే ఈవెన్ ఫుల్లీ కవర్డ్ ఉమెన్ హూ ఇస్ వేరింగ్ ఫుల్లీ శారీ ఆల్సో. రీసెంట్ గా మనం చూసిన వీడియోస్ కూడా మనం చాలా ఉన్నాయి. అవును, that is like going so much of thing what sexually objectifying she is showing, what she is showing, ఏం చూపిస్తున్నారు అని చెప్పి రేప్స్ జరుగుతున్నాయి, లేకపోతే అసాల్ట్స్ జరుగుతున్నాయి, బూతులు మాట్లాడడం, మెంటల్లీ అబ్యూస్ చేయడం, దారుణంగా హెరాస్మెంట్ చేయడం. ఇంకా అంటే అసలు మనకి అంటే సోషల్ మీడియా మనం పక్కన పెట్టేస్తే రియాలిటీగా మనం నిజంగా బయటకు వెళ్ళి ఒక్కొక్కళ్ళు నిజంగా బయటకు వెళ్ళి ఎలాంటి దారుణమైన సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి, ఎటువంటి వాళ్ళకి దారుణమైన సిచ్యువేషన్స్ జరుగుతున్నాయని చూస్తే ఎంత ఘోరాలు ఉన్నాయంటే మన ఇండియాలో. ఆర్ వి రియల్లీ ఆన్ వాట్ టాపిక్ వీఆర్ టాకింగ్, అండ్ వాట్ టాపిక్ వీ హ్యావ్ టు ఫైట్? ఈ లాకింగ్ అనేది చాలా ఎక్కువైపోయిందండి. బికాజ్ వేర్ ఆర్ ఇండియా ఈజ్ లాకింగ్. మనం నిజంగా కంపారిటివ్లీ చూసుకుంటే వేరే వేరే ప్లేసెస్, అబ్రాడ్ ప్లేసెస్ కానీ, వేరే కంట్రీస్ కానీ ఎంత ఫార్వర్డ్ మూవ్మెంట్ తో చైల్డ్ ఎడ్యుకేషన్ పరంగా, లేకపోతే దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. మన ఇండియా ఏం చేస్తుందని మనం మాట్లాడుకోవాలంటే ఈవెన్ వీఆర్ స్టిల్ స్టక్ అప్ ఎట్ ద పాయింట్ వేర్ ఇన్ ఉమెన్ అబ్యూజింగ్, ఉమెన్ రేప్స్, చైల్డ్ రేప్స్, సెక్షువల్ అసాల్ట్స్, క్రైమ్ రేప్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. ఇంకా మనం ఏం మాట్లాడతామండి? దీన్ని మనం అంటే మనం చాలా మంది చెప్తూ ఉంటారు, చాలా మంది క్రూరులు ఉన్నారు, బీస్ట్ ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి, అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నారు కదా. కానీ వై నో వన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఆ బీస్ట్ ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, వాళ్ళ మెంటల్ హెల్త్ ఏంటి, సైకలాజికల్ ప్యాటర్న్స్ ఏంటి, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనం ఎక్కడి నుంచి సపోర్టివ్ గా ఉండాలి. చిల్డ్రన్ అసలు మనం బయటకు వెళ్ళి చూస్తే ఎంత దారుణంగా సఫర్ అవుతున్నారంటే చిల్డ్రన్. లైక్ ఈవెన్ ఐ ట్రై టు గో టు హాస్టల్ ప్లేసెస్ కానీ, లేకపోతే అట్లాగా ఎంత అబ్యూజ్ ఫేస్ అవుతున్నారండి. వాళ్ళు ఏం చేశారని వాళ్ళు అంత అబ్యూజ్ గా ఫేస్ అవ్వడానికి వాళ్ళు ఏం పాపం చేశారని చెప్పి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ని మనం ఎలా కట్ ఆఫ్ చేయగలం? How we have to handle with the mental health condition of every individual of the citizen of our India. So right. I think we need to concentrate on more of implementations కానీ, మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవచ్చు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి, ఎటువంటి మనం నేర్పించాలి, కిడ్స్ కి ఎథిక్స్ ఏంటి, వాల్యూస్ ఏంటి, హ్యుమానిటీ ఏంటి. మనం చాలా సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటాం కదా. సో హ్యుమానిటీ లాంటి సబ్జెక్ట్ కానీ, లేకపోతే ఎథిక్స్ లాంటి సబ్జెక్ట్, బయట ఎలాంటి విషయాలు ఉన్నాయి దానికి తగ్గ సబ్జెక్ట్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం చిల్డ్రన్ కి చిన్నప్పటి నుంచి ఇస్తూ పెంచాలి మనం. లైక్ ఫిజికల్ డెవలప్, వాట్ ఈస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లాంటి ట్రైనింగ్స్ కానీ. అండ్ రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్ వరకు ప్రతి ఒక్క దాంట్లో స్కూల్స్ లో చిన్నగా మనం ఒకేసారి మనం చేంజ్ చేస్తామని కాదు, చిన్నగా మనం ఇంప్లిమెంట్ చేయడం. అండ్ ఇంకోటి మన సోషల్ మీడియా చూసుకుంటే కింద
ఎస్ లక్ష్య గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. అసలు సారీ చెప్పినా కూడా ఎందుకు ఈ వివాదం ఇక్కడితో ఆగడం లేదు? ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు సారీ చెప్పారు, లేకపోతే నిజంగానే రియలైజ్ అయ్యి సారీ చెప్పారు? చిన్న వివాదానికి ఫుల్ స్టాప్ అనేది పడడం లేదు. గత 2-3 వీక్స్గా కూడా చూస్తున్నాము. ఇప్పుడు అనసూయ కూడా సారీ చెప్పింది. ఎప్పుడైతే గతంలో నేను రాశి గారి గురించి మాట్లాడాను, బట్ అదంతా తప్పు, అప్పుడు నాకు అంత శక్తి లేదు మాట్లాడడానికి. ఇప్పుడు వెరీ స్ట్రాంగ్ అయ్యాను, చాలా మార్పు నాలో వచ్చింది, సో సారీ చెప్పానంటూ కూడా చెప్పారు. బట్ అయినా కూడా అనసూయ చేసిన ఈ ట్వీట్ కింద మనం అబ్జర్వ్ చేస్తే చాలా వరకు కూడా డిస్లైక్స్ చేస్తూ నెగిటివ్గా మాట్లాడుతున్న వారి సంఖ్య పెరిగింది. కానీ సరే సారీ చెప్పింది కదా, ఇక్కడితో ఫుల్ స్టాప్ పడింది అనుకోవాలా? అదే అనసూయ కూడా అంటే తనలో నిజంగానే రియలైజేషన్ వచ్చి మారి పెట్టింది అనుకో, లేదా ప్రెషర్ తట్టుకోలేక తను ఇట్లా సారీ చెప్పింది అనుకోవాలా? యాక్చువల్గా అనసూయ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనేది నేను చెప్పలేనండి. దట్ ఈస్ నాట్ మై మ్యాటర్. ఇప్పుడు మనం చాలా మటుకు ఒక కొత్త విషయాన్ని బయటకు తీసుకొచ్చాము. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ప్రజలకు అన్ని హక్కులు, జంతువులకు, పక్షులకు సహా క్రిమికీటకాలకు కూడా హక్కులు కేటాయించబడినటువంటి ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఇంత స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు ఉన్న ఈ దేశంలో కొన్ని అంశాల మీద మనకి ఈ మధ్యన ఎక్కువగా చర్చలు వెళ్తున్నాయి. శివాజీ చెప్పినది సారీ వరకు కరెక్ట్, కానీ ఆయన ఒకటే అన్నాడు, నాకు పదాలు దొరలడం తప్పైంది కానీ నేను చెప్పడం కరెక్ట్ అని అన్నాడు. అంటే ఆయన చెప్పడం కరెక్ట్ అన్న అంశం మీద ఇవాళ మనం మాట్లాడదాం. పోనీ ఆయన సారీ దేనికి చెప్పాడు? ఒక 2 విషయాలు దొర్లినాయి కాబట్టి నేను సారీ అన్నాడు. మరి ఆయన చెప్పిన కాంటెక్స్ట్ కరెక్ట్ అంటున్నాడు. ఆ కాంటెక్స్ట్ మీద కూడా చాలా చర్చ జరగాలి. ఎందుకంటే ఆయన సినీ ఫీల్డ్లో ఉన్న వ్యక్తి, బయట ఉన్న వ్యక్తి కాదు. అక్కడ ఉన్న వ్యక్తి. ఆయన ఏ ప్రొడ్యూసర్కి ఆయన సలహా ఇవ్వలేదు, ఏ డైరెక్టర్స్కి ఆయన సలహా ఇవ్వలేదు, ఏ చిత్రమండలికి ఆయన సలహా ఇవ్వలేదు. కేవలం మహిళకి ఎందుకు ఇచ్చాడు? మళ్ళీ ఏమంటున్నారు అంటే సింపతి అంటున్నారు. సింపతి చూపించడానికి బోల్డ్ లక్షల మంది ఉంటారండి. ఆ సింపతి చూపిస్తున్న క్రమంలో అలా బిహేవ్ చేయడం మన సంస్కృతి కాదని అబ్బాయిలకి ఎందుకు చెప్పటం లేదు? అలాంటి సినిమాల్ని ప్రోత్సహించకండి, ఇలా ఎక్స్పోజ్డ్గా మహిళను చూపించడం కరెక్ట్ కాదని వేరే సలహా ఎందుకు ఇవ్వలేదు? ఆయన ఇంటెన్షనల్ గానే స్త్రీలు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి, మీరు చీరలు కట్టుకున్నా జాగ్రత్తగానే ఉండాలి, చీరలు కట్టుకున్నంత మాత్రాన చీరలు సరిగా కట్టుకున్నంత మాత్రాన అత్యాచారాలు జరుగుతాయనేది కూడా ఆయన ఫిక్స్ అవ్వలేదు. ఎక్కడో సరిగా బట్టలు వేసుకోకుంటే ఇక్కడ అత్యాచారాలు జరుగుతాయని చెప్తున్నాడు. అయితే గత 20 సంవత్సరాలుగా మేము కొన్ని అప్పీల్స్ ఇస్తున్నాం చిత్రమండలికి. ఏమని ఇస్తున్నాం? గవర్నమెంట్ కూడా ఏమని ఇస్తున్నాం? ఇంత స్త్రీని ఒక విలాస వస్తువుగా చూపించకండి, వనరబుల్ వస్తువుగా చూపించకండి, స్త్రీలకు కూడా వ్యక్తిత్వం ఉన్నట్టుగా. సినిమా ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ మీడియా. ఈ మీడియా పరంగా ప్రజలకు బ్యాడ్ మెసేజ్ వెళ్తుందని మేము చాలా సార్లు అనేక అప్పీల్స్ ఇచ్చాం గవర్నమెంట్కి అంతాను. అప్పుడు మరి ప్రభుత్వాలు కానీ ఇటువంటి సామాజిక బాగు కోరుకునే వేత్తలు కానీ ఎందుకు చిత్ర పరిశ్రమ వైపు గట్టిగా పనిచేయలేదు? తర్వాత రెండో విషయము, ఇక్కడ చాలా మంది వేదికల మీదకి వచ్చి మరీ చెప్పారు, మాకు ఎక్స్పోజ్డ్గా ఉండట్లేదని, కమిట్మెంట్స్ ఇవ్వట్లేదని, మాకు సినిమాల్లో అవకాశాలే ఇవ్వటం లేదు అని స్త్రీలు గొగ్గోలు పెట్టారు, ఏడ్చారు. వాళ్ళ వైపు ఈయన ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి ఇలాంటి వాళ్ళను మీరు ఉద్ధరించరా? ఆయన ఎందుకు అడగలేదు? సావిత్రి, సౌందర్య, లయల్ని ఆయన ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఒక్క ఉత్తరమన్న రాయొచ్చు కదా చిత్రమండలికి, అయ్యా దయచేసి మన హీరోయిన్లకి మంచి అవకాశాలు, ఒక మానవత్వం కలిగిన వ్యక్తిగా, ఒక సామాజిక విలువలు కలిగిన వ్యక్తిగా ఎందుకు చెప్పలేదు? ఆయన కేవలం పాయింట్అవుట్ చేశాడు, బట్టలు సరిగా వేసుకోలేదు, మా పిల్లలు ఎగబడిపోతారని చాలా నీట్ గా ప్రొవకేటింగ్ గానే మాట్లాడాడు. శివాజీ ప్రొవకేటింగ్ గా మాట్లాడాడు. ఇట్ ఈస్ ట్రూ. ఒకటి. రెండో విషయం నేను చెప్పదలుచుకున్నానండి, ఈ మధ్య మనకు కొన్ని విలువలు ఎక్కడి నుంచి చెప్తున్నాము? ఈ దేశంలో ఉన్న సంప్రదాయ విలువలు, ఈ దేశంలో ఉన్న సనాతన ధర్మాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ మీడియా వర్గాలన్నిటికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ప్లీజ్ define that సనాతన ధర్మ. ఒక్కసారి డిఫైన్ చెయ్యండి, ఇది సనాతన ధర్మ. రత్న గారు నటి కరాటే కళ్యాణి కూడా జాయిన్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయనివ్వండి, అలా మధ్యలో ఆపకండి ప్లీజ్ అండి. ఇప్పుడు ఆ ధర్మాన్ని గనక వాళ్ళు చెప్పితే ఈ ధర్మం ఇలా ఉంటుందని ఫాలో అవడానికి బాగుంటుంది. ఎందుకంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి ఈ ధర్మాల్లో. స్త్రీలు సొంత వ్యక్తిత్వం కలిగి ఉండకూడదని, స్త్రీని ఒక వేశ్యగా భావించాలని, స్త్రీ మగవాన్ని చెడగొట్టడానికే ఉంటుందని, ఆమె వలలో పడినవాడు సర్వనాశనం అయితే చాలా విషయాలు మనం చూస్తున్నాం.
చూస్తున్నాం, వింటున్నాం. అలాంటప్పుడు మనం డిఫైన్ చేసుకున్నాం. డిఫైన్ చేస్తే we want a new dharma which can give implementation of our democracy. ఊరికే ఇది ధర్మ, అది ధర్మ, అది ధర్మ, ఇది ధర్మ అని చెప్పకండి. ధర్మాన్ని పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, 100% సిద్ధంగా ఉన్నాం. ఇందాక లక్ష గారు చెప్పారు, పిల్లలకి నేర్పిద్దాం. ఏమి చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పడం బదులు ఏం చెయ్యాలో చెప్దాం. ఫస్ట్ ఏం చేయాలో చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయకూడదో వాళ్ళే నేర్చుకుంటారు కదా. దట్ ఈస్ వాట్ మనం మొదట నేర్పించాల్సింది. అసలు నేర్పించిన దగ్గర కనీసం అండి ఇవాళ ట్రాఫిక్ రూల్స్ ని కూడా నేర్పించవు ఏ స్కూల్స్ కూడా. ట్రాఫిక్ రూల్స్ లేక ఎన్ని వందల వేల యాక్సిడెంట్లు అవుతున్నాయో చెప్తారు కానీ, కెమెరాలు సీసీ కెమెరాలు అంటారు కానీ ట్రాఫిక్ రూల్స్ ని మనం పాటించాలి అని మనం ఎందుకు చెప్పండి? చిన్న సింపుల్ కదండి, బేసిక్ ఫండమెంటల్ సివిక్ సెన్స్ కదండి. సివిక్ సెన్స్ ఎన్ని స్కూల్స్ లో ఉంది? బ్యాన్ చేయండి. సివిక్ సెన్స్ నేర్పించని స్కూల్స్ ని బ్యాన్ చేసేద్దాం, వాటిని డిస్క్వాలిఫై చేసేద్దాం. ఫస్ట్ స్త్రీని ఎలా చూడాలి, పురుషుని ఎలా చూడాలి, వాళ్ళు ఎలాంటి పౌరులు, జంతువులతో మనం ఎలా ఉండాలి, సొసైటీలో మనం ఎలా ఉండాలి. రత్న గారు, అయితే చిన్నప్పటి నుంచే కూడా స్కూళ్ళలో కూడా సంబంధించి కూడా విలువలకు సంబంధించి పాఠ్యాంశాలు రావాలి, స్కూల్లో టీచర్లు కూడా బోధించాలి, సమాజంలో కూడా కొంచెం మార్పులు రావాలి. మాట్లాడదాము. నటి కరాటే కళ్యాణి గారు బీజేపీ నాయకురాలు జాయిన్ అయ్యారు. నమస్తే అండి కళ్యాణి గారు. ఎస్ రత్న గారు, ఇందాక మీరు మాట్లాడుతుంటే ఎవరికైనా కూడా వస్త్రధారణ అనేది వాళ్ళ ఇష్టం, సొంత హక్కుగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇష్టమైన బట్టలు కట్టుకునే ఇది ఉంటుంది. కానీ సమాజానికి ఎటువంటి రైట్ కూడా లేదంటే ఈ బట్టలు నువ్వు కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇవి ఇలా కూడా కట్టుకోవచ్చు అని చెప్పే హక్కు ఉంటుంది. రాజ్యాంగపరంగా ఎటువంటి హక్కులు ఉన్నాయి? అదే మీరు చెప్పారు ఇందాక, చాలా వరకు శిశు సంక్షేమ సంబంధించి కూడా అనేక వరకు రేపులు జరుగుతున్నాయి, పిల్లలకు సంబంధించి విద్యా పాఠ్యాంశాలు మొదలై అప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కల్లో ఎంతవరకు కూడా చేంజ్ వచ్చింది? అంటే మీరు ఎప్పటి నుంచో కూడా మహిళా కమిషన్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి చేంజెస్ వచ్చినాయి? అంటే సెలబ్రిటీలు మాట్లాడే మాటలు కూడా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సమాజం పైన? ఎలా చేంజెస్ వచ్చినాయి అంటే, స్త్రీలకు ఈ దేశంలో హక్కులు ఇవ్వబడట్లేదు. ఎందుకంటే స్త్రీలు గుంజుకుంటున్నారు. స్త్రీలు తమ హక్కులని తాము సాధించుకుంటున్నారు తప్ప ఏ చట్టం కూడా, మనం చాలాసార్లు సినిమాలలో చూస్తూ ఉంటాము, సిగరెట్ తాగుతున్న కింద ధూమపానం ప్రమాదకరం అని ఉంటది, తర్వాత అనేక రకాల స్పీడ్ కూడా ప్రమాదకరం అని ఉంటది. ఒక స్త్రీని చాచి లెంపకాయ కొడుతున్నప్పుడు గృహహింస చట్టం ఉన్నది. ఇది తప్పు అని ఎందుకు వెయ్యట్లేదు? వాంటెడ్లీ ఇవి మాత్రం ఎందుకు వేయట్లేదు అంటే, ఈ మధ్యన యాక్సిడెంట్స్ ఎక్కువైనాయి కాబట్టి అతి వేగం ప్రమాదకరం అనేది కూడా వేస్తున్నారు. కేవలం స్త్రీలకు సంబంధించింది కానీ చిన్నపిల్లల్ని, ఆడపిల్ల చదువుని అడ్డుకుంటున్నప్పుడు ఇది కూడా చట్టపరంగా నేరం అన్నట్టు వాటిని ఎందుకు వేయట్లేదు? ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే సమాజంలో చేంజెస్ వస్తాయి. అయితే ఇక్కడ కీలకంగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ప్రభుత్వాల నుంచి జరిగితేనే ఏవైనా జరుగుతాయి. వాళ్ళ హెల్మెట్ పెట్టుకోవాలి, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని ఒక రూల్ పెట్టిన తర్వాతే అది ఇంప్లిమెంటేషన్కి వస్తుంది. అంటే చట్టం చేస్తే, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రమే ఆ చట్టాలు మనుగడలేకొస్తాయి. అయితే ఇక్కడ జరిగిన పెద్ద ప్రమాదం ఏంటిదంటే, ప్రజల కొరకు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత పరిపాలించబడి ఉన్న పరిపాలన కావాలని మన ప్రజాస్వామ్యంలో చెప్పుకుంటూ ఆ ప్రజలెవ్వరు? దయచేసి మీడియా మాకొక పెద్ద డిబేట్ పెట్టండి. ఆ ప్రజలు ఎవరు? 100కి 55% పైన ఉన్నటువంటి మహిళల, లేకపోతే 2%, 3% ఉన్నటువంటి అధికారుల, కొన్ని వర్గాలకు సంబంధించిన అధికారుల? మహిళలు 80% ఉన్న శూద్రుల యొక్క కష్టాలు వాళ్ళకి ఎలా తెలుస్తాయి? వాళ్ళు ఎలా మాట్లాడతారు? వాళ్ళ గురించి చట్టాలు ఎలా చేస్తారు? ఆ చట్టాలని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడంలో వాళ్ళ చిత్తశుద్ధి ఎందుకుంటది? ఉండదండి. స్త్రీల సమస్యలను స్త్రీలే పరిష్కరించుకోగలరని మనకు అనేక సంఘటనలు చెప్తున్నాయి. ఇలాంటి విషయంలో శూద్రుల మీద అటాక్స్ జరుగుతున్నాయి, దళితుల మీద ఘోరాలు జరుగుతున్నాయి. వీటి వైపుగా ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ జరగటం లేదు. చట్టాలైతే ఉన్నాయి, భయంకరమైన చట్టాలు ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ లో అట్టడుగులో ఉన్నాం. ఇవాళ భారతదేశంలో 104వ స్థానంలోకి, అభద్రత కలిగిన దేశంలోకి ఎందుకు వచ్చింది భారతదేశం? స్త్రీలకు ఇట్ ఈస్ నాట్ సెక్యూర్ ల్యాండ్ అని ఎందుకు చెప్పించుకుంటున్నాం? దీని మీద ఒక నెల రోజులు ఎందుకు చర్చ జరగట్లేదు? ఎలా మా దేశం అభద్రము, మేము పూజిస్తాం, మేము ప్రేమిస్తాం, మేము ఆరాధిస్తాం అని చెప్పుకునే దేశం ఎలా మనకి ర్యాంక్ వచ్చింది? ఎందుకు వచ్చింది? ఇందులో స్త్రీల పాత్ర ఏంటి? ఇందులో పురుషుల పాత్ర ఏంటి? ఇందాక శివాజీ మహనీయుడు, సామాజికవేత్త, సంఘ సంస్కర్త అయినటువంటి శివాజీ గారు చెప్పినట్టుగా స్త్రీల బట్టలు ఏ రకంగా వీటికి పాత్ర వహిస్తున్నాయి, వీటన్నిటిని మనం ఎందుకు చర్చించట్లేదండి? అభద్రతలో దేశం ఈ స్థాయికి పడిపోయినప్పుడు మనకెందుకు చర్చలు లేవు? కేవలం ఆమె తిట్టిందనో ఈమె తిట్టిందనో. ఇక్కడ చిన్న పాయింట్ చెప్పనా,
అనసూయ సారీ చెప్పింది. ఎందుకు సారీ చెప్పింది నేను ఇందాకే తెలుసుకున్నాను. రాశి ఫలాలు అన్నది అంట, ఆమె రాశి గారి ఫలాలు అన్నదంట. రాశి గారి ఫలాలు అంటే ఆమె ఒక్కటే రాశి కాదు కదా, ఆమె ఎందుకు అన్నదో తెలియదు నాకు. ఓకే, అది ఆమె హట్ అయింది, ఆమె నన్ను అలా అంటావా అని ఆమె బాధపడ్డది. కానీ ఇక్కడ మనం మిస్ అవుతున్నది ఏంటంటే ఈ డైలాగ్ రాసినోడు ఎందుకో సారీ చెప్పలేదు, ఈ ఫిలిం తీసినోడు ఎందుకు సారీ చెప్పలేదు, ఈ ప్రొడ్యూసర్ ఎందుకు దీనికి బాధ్యుడు కాడు, ఈ ప్రొడ్యూసర్ మీద ఏమైనా యాక్షన్స్ ఉన్నాయా, ఇలా చేయకూడదని ఆమె ఏమైనా అనసూయని ఎందుకు కామెంట్ చేయాలమే. రత్న గారు గతంలో కూడా ఇప్పుడు శివాజీ మాట్లాడిన దానికి కూడా మహిళా కమిషన్ పిలిచి ముందుకు సారీ చెప్పారు, రమ్మన్నారు. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాల్సి, గతంలో కూడా పెద్ద పెద్ద హీరోలు సంబంధించి కూడా డాస్ పైన ఇలా ఫంక్షన్స్ పైన మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. బట్ అప్పుడు మహిళా కమిషన్ వీళ్ళని క్వశ్చన్ చేసిందా అనే విధంగా కూడా, అంటే ఇంకా పెద్దవాళ్ళకి ఒక రూలు, నార్మల్గా అంటే తిరగబడి మాట్లాడలేని వాళ్ళకి కూడా అదే విషయంలో అనసూయ కూడా ఇక్కడ వర్తిస్తుంది కదా. ఎందుకంటే అప్పుడు ఆమెకు అది కూడా చెప్పింది, నాకు అప్పుడు అంత శక్తి లేదు మాట్లాడడానికి, ఇప్పుడు నేను చాలా వరకు ఎవాల్వ్ అయ్యాను, మార్చుకున్నాను, కొంచెం శక్తివంతురాలుగా మారాను, అప్పుడు క్వశ్చన్ చేసే హక్కు కానీ ధైర్యం కానీ నాకు సరిపోలేదు, ఇప్పుడు చాలా వరకు నా ఆలోచనలో కూడా మార్పు వచ్చింది అని చెప్తూ ఆవిడ జరిగింది. సో అంటే వీళ్ళకి ఒక రూల్సా, వాళ్ళకి ఒక రూల్సా? అవునండి, కరెక్ట్ గా చెప్పారు. అబ్సల్యూట్లీ యూ హ్యావ్ ఆస్క్డ్ ద కరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు ప్రజా ప్రతినిధులు, చట్టాన్ని పరిరక్షించే వాళ్ళు, న్యాయాన్ని పరిరక్షించే కోవలో ఉన్న వాళ్ళకి శిక్షలు కఠినతరం ఉండాలి. అలాంటి స్థాయిలో పవర్ ఎక్సర్సైజ్ చేస్తూ తప్పులని, నేరాలని ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఏదన్నా నోళ్లు తూరినా వాళ్ళ మీద ఎక్కువ యాక్షన్స్ ఉండాలి. అఫ్ కోర్స్ ఇప్పుడైతే చాలా ఒత్తిళ్లు పెరిగిన తర్వాత మహిళా కమిషన్ పిలవడం జరిగిందని కూడా నేను భావిస్తున్నా. ఆయన వచ్చి సారీ చెప్పేసిన తర్వాత కూడా సంఘటనలు చాలా ప్రోవోకేటింగ్గానే ఉంటున్నాయి. ఎందుకంటే చాలా మంది ఈ చర్చల్లో అన్నారు అత్యధిక శాతం శివాజీని సపోర్ట్ చేస్తున్నారండి. చూడండి, ఈ దేశంలో కోట్లాది మంది ఉండంగా జడ్జిలు కొంతమంది ఎందుకున్నారు? అవి చదువుకున్నారు కాబట్టి. కోట్లాది మంది ఉండంగా ప్రజా నాయకులు ఎందుకు అయ్యారు? ఎలక్షన్లో గెలిచారు కాబట్టి. అంటే ప్రజలందరూ చెప్పిందే ఊకుమ్మడిగా మాబ్ ఐడియాలజీ ఈజ్ కరెక్ట్ అన్నది కాదు. మనం ఆచరించవలసింది, మనం వినవలసింది రాజ్యాంగాన్ని, చట్టాన్ని, మనం ఒబే చేయాల్సింది చట్టాన్ని, మనం పాలించాల్సింది సివిక్ సెన్స్ని. వీటిని వదిలేసి ఎవరో పిచ్చిగా వాగారంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అన్వేష్ అనే వ్యక్తి చాలా నీచంగా మాట్లాడాడు, పెద్దల్ని పట్టుకుని నీచమైన ధోరణిలో మాట్లాడాడు, అది అందరం ఖండిస్తాం. కానీ అదే అన్వేష్ అయిన వ్యక్తి ఒక ఆడవాళ్ళని వెనకాల పెట్టుకుని ఈ గుంట, ఈ పిల్ల అన్నప్పుడు బోల్డ్ మంది అతనికి అప్రిషియేషన్ ఇచ్చారు. వాళ్ళంతా కరెక్టా? అప్పుడు వాళ్ళంతా కరెక్టా? ఇప్పుడు తప్పంటే అప్పుడంతా వాళ్ళ కరెక్టా? అంటే ఎవరైనా తప్పులని సమర్థిస్తున్నారు, ఎక్కువ శాతం సమర్థిస్తున్నారంటే అది వాళ్ళ అజ్ఞానంగా భావించాలి. ఒకవేళ వాళ్ళు రాజ్యాంగబద్ధమైనటువంటి సంఘటనలో స్పందిస్తున్నారంటే తప్పనిసరిగా చాలా తక్కువ శాతము స్పందించినా అది కరెక్ట్ గా భావించాలి. రైట్. లక్ష గారు, అంటే వేషధారణపై అభిప్రాయం వ్యక్తం చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే అభిప్రాయం పేరుతో కూడా వాళ్లకున్న పర్సనల్ స్వేచ్ఛను కూడా హరించడం కాదా? ఫైనల్ గా చెప్పండి, టైం తక్కువ. యా, అండ్ ఇంకొకటి ఇది నేను చాలా పాయింట్అవుట్ చేసి చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు సోషల్ మీడియా పేజెస్ లో ఆన్ అవర్ మనం ఎక్కువ చూస్తూ ఉంటుంటే ప్రతి ఒక్క ప్రొఫైల్ ఈ పర్టికులర్ పీపుల్ ఉన్నారండి, మేల్ అబ్యూజర్స్, అంటే దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రిమినల్ యాక్టివిటీస్. వాళ్ళు ఫేక్ ప్రొఫైల్స్, అంటే లేడీస్ ఎవరైతే కొంచెం రెప్యూటెడ్ ప్రొఫైల్స్ కానీ లేకపోతే ఎవరు అంత పట్టించుకోరో, సో ఆ ప్రొఫైల్ పిక్స్ ని వాళ్ళు పెట్టుకొని, సో దే దెమ్సెల్వ్స్ ఆర్ క్రియేటింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఫీమేల్, అంటే అది ఒక ఫీమేల్ యూజ్ చేసే ప్రొఫైల్ లాగా వాళ్ళు క్రియేట్ చేసుకొని, సో దాని కింద ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ పెట్టడం, అంటే ఫీమేలే మాకు సపోర్ట్ చేస్తుంది, మీరెవరు, వేరే ఫీమేల్స్ ఏంటి అని చెప్పి డిస్టర్బ్, అంటే అబ్యూజివ్ గా ఒకళ్ళొకళ్ళు జెండర్ కొట్టుకునేలాగా చేయడం. సో ఇలాంటివి అనేది చాలా సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ అవుతుంది. సో దీని గురించి కూడా అందరూ చాలా గ్రహించాల్సిన విషయం ఉంది. ఎవరిదా ప్రొఫైల్ ఏంటి, ఎవరు యూజ్ చేస్తున్నారు, హూ ఇస్ ఆపరేటింగ్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్, అది మేలా ఫీమేలా? ఎందుకంటే రీసెంట్ గా కూడా అది పట్టుకోవడం జరిగిందండి. బికాస్ వెన్ ఆన్ ద ఎంక్వైరీ వీ కేమ్ టు నో దట్ ఫీమేల్ ప్రొఫైల్ ని ఒక మేల్ యూజ్ చేస్తూ అసభ్యంగా వాడు ఫీమేల్స్ కి యాంటీగా క్రియేట్ చేస్తూ పోస్ట్ పెట్టడం. సో వీ హావ్ కమ్ టు నో దట్ ఈస్ యూజింగ్ బై ఎ మేల్ పర్సన్. సో ఇలాంటివి అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి. సో సోషల్ మీడియాలో కింద కామెంట్స్ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ ఐ ఫీల్ 1/2% మేబీ కరెక్ట్ ఉండొచ్చు, 1/2% ఫేక్ ఉండొచ్చు. బికాస్ ఫేక్ ప్రొఫైల్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి ఫీమేల్ పిక్చర్స్ పెట్టుకొని. సో దీన్ని కూడా మనం ఖండించాల్సిన విషయం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష.
నేను ఒక చిన్న విషయం సమయం తక్కువగా ఉంది, రత్న గారు చెప్పాలనుకుంటున్నా. కంక్లూడ్ చేయండి. ఈ దేశంలో అనేకమైనటువంటి స్త్రీల మీద అణచివేత చర్యలు కొంతకాలంగా కాదు, కొన్ని సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా జరిగిన తర్వాత మెకాలే సంస్కరణలు 1836 నుంచి కొత్తగా ఈ రోజు జరిగింది కాదు, రాజ్యాంగానికి ముందే కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అనేక సోషల్ ఈవెంట్స్ ని బ్యాన్ చేశారు. అది వితంతు వివాహాలు కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, వీటన్నిటిని కూడా రిఫార్మ్ చేశారు. రిఫార్మ్ చేసిన తర్వాత ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్న క్రమంలో ప్రజలందరికీ కూడా ఈక్వల్ రైట్స్ ఇవ్వబడ్డాయి. సపోజ్ అనసూయ ఇంకొకరు వాళ్ళు ఎక్స్పోజ్డ్ గా లేకపోతే ప్రజలకి నచ్చకుండా గనక డ్రెస్సింగ్ ఉంటే ప్రజలే ఆమెను తిరస్కరిస్తారు, అది వాళ్ళ ఇష్టం. అంతేగాని ఆ దాడి చేసి ఆమెను ఖండించాల్సిన రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి రత్న గారు, లక్ష్య గారు. సో చూసారు కదంటే వేషధారణపై కూడా అంటే ఎవరి నియమాలు వాళ్ళకుంటాయి, ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి. బట్ సమాజం దీని వరకు ఎంతవరకు కూడా వాళ్ళ పర్సనల్ విషయాలు ఇన్వాల్వ్ అవడం కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా, అంటే వాళ్ళ మనస్సులో మార్పు అనేది వాళ్ళకే స్వతహాగా రావాలి. బట్ ఈ సారీ